అంటే పాదయాత్రలు నమ్ముకున్నారా? పాదయాత్రకు వెళ్తా అంటున్నారా? అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయనుకోవచ్చా? సో ఒకటండి, మనం ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసినట్లయితే, అంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ఈ రోజు ఎమ్మెల్యేగా లేదా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన మనం చూసినట్లయితే ఆయన రాజకీయంగా పొలిటికల్ గా ఏదైతే ఉందో ఆయన ప్రజలకి జనసంచారానికి చాలా దూరంగా ఉంటారు. ప్రజలకి అంటే ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా పులివెందులకు వెళ్ళే ప్రజలతో మీటింగ్ పెట్టుకోవడాలా, లేకపోతే వాళ్ళ సమస్యలు వింటాలా, లేదా కడపకి వెళ్ళి చేసుకోవడాలా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా చేశాడంటే లేదు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమైనా చేశాడంటే అటువంటివన్నీ కూడా లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ఒక అధికారం అనేది అవసరం. అంటే ఈ రోజు కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మీరు నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనే అధికారం ఇస్తేనే నేను వస్తానని చెప్పేసి మాట్లాడటంలో చాలా దాని యొక్క అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే ఈయనకి కావాల్సింది ప్రజా సంక్షేమం కాదు, రాష్ట్ర అభివృద్ధి కాదు, ఆయనకి కావాల్సిందల్లా అధికారం. ఆయనకు ఒక పవర్ అనేది ఆయనకు కావాలి. ఆయనకి ప్రజలు ఏమైపోయినా అనవసరం, ఇవన్నీ కూడా ఆయనకు పట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఈయన పాదయాత్రకు నేను వెళ్తాను, పాదయాత్ర చేస్తాను అనే ఆలోచన రావచ్చు, రావడంలో తప్పు లేదు. ఆయన పాదయాత్ర చేసుకోవచ్చు కూడా. ఆయనలాగా మేము ఆయన పాదయాత్ర చేస్తానంటే గతంలో మేము యువగలం చేస్తామంటే GO1 తీసుకొచ్చేసి ఎక్కడికక్కడ ఆఫ్ చేసేసి రాష్ట్రంలో లేనిపోని గొడవలు క్రియేట్ చేయడం, లేనిపోని రాళ్ళు ఇసిరేయటాలు, లేకపోతే కోడిగుడ్లు ఇసిరేయటాలు, లేకపోతే ఎక్కడ లారీలు అడ్డు పెట్టాలి, బస్సులు అడ్డు పెట్టాలి, ఇటువంటి పనులు అయితే చెయ్యం. అది ఆయన యొక్క వ్యక్తిగత విషయం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజా హక్కుల్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వం మాది, దానికి అనుగుణంగానే కట్టుబడి ఉంటాం. అయితే ఇప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా, అంటే మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పేశాడు. అంటే చాలా క్లియర్ గా అతనికి అర్థమైపోయింది. అంటే ఎమ్మెల్యేలు కూడా లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు కూడా పక్కదారులు చూస్తున్నారేమో ఒక అభద్రతా భావంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆ ఒక్క మాట ఇచ్చాడు. ఎందుకంటే రేపు ఉన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా వెళ్ళిపోయారు, లేకపోతే ఆయన వ్యతిరేకించారనే ఒక ఇది రాకుండా ముందుగానే ఏంటంటే ఒక అది పాజిటివ్ కన్సర్న్ తో ఒక మాట చెప్పేశాడు అని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందాక మన రాజకీయ విశ్లేషకులు కట్ట మన చెప్తూ ఏది కార్తిక్ గారు ఒక మాట అన్నారు, ఏది ప్రతిపక్ష హోదా పార్లమెంట్ లోనే కాదు బ్రదర్, 1994 ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 సీట్లుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 26 సీట్లే. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష హోదా కోసం పోరాడలేదు. ఆ రోజు PJR గారు గౌరవపరంగా 26 సీట్లతో ఆ రోజు ఫ్లోర్ లీడర్ గా ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి వాడి యొక్క పార్టీని బలోపేతం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళకి బేసిక్స్ అనవసరం, పునాదులు అనవసరం, ఏదైతే అసెంబ్లీ లా అంతా అనవసరం, ప్రజాస్వామ్యం అనేది అనవసరం, రాజ్యాంగం అనేది అనవసరం. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మాకు ఇదే జరగాలి, మా నాయకుడు ఇదే నేర్పాడు మాకు, యథా నాయక తదా కార్యకర్త అన్నట్టు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఎవరైతే సురేష్ గారు మాట్లాడే మాటలు చూస్తుంటే అట్లాగే ఉంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏం రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో అసలు అభినవ గాంధవుడు అయినట్టు, లేకపోతే అభినవ పూలే అయినట్టు, అసలు రాష్ట్రాన్ని ఆయనే అభివృద్ధి చేసినట్టు, రాష్ట్ర ప్రజలకే ఆయనే సంక్షేమం ఇచ్చినట్టు, ఇంకెవరికి చేతగానట్టు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంత బుద్ధిమంతుడు, అంత ప్రజా సేవ కోరుకునేవాడు, ప్రజల సంక్షేమాన్ని కోరుకునేవాడు అయితే 151 నుంచి 11కి ఎందుకు వచ్చి పడ్డాడనే దానికి వాళ్ళు ఇంకా కూడా రియలైజ్ అవ్వకుండా అది ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు మిస్టేక్ జరిగింది, 11 ఎందుకు వచ్చాయి అనేది కూడా వాళ్ళకి ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఫీజు రింబర్స్మెంట్లు బకాయిలు పెట్టిపోయారు. ఆఖరికి ఆరోగ్యశ్రీ బిల్లు, పేద ప్రజలు హాస్పిటల్స్ కి వెళ్ళి ఆ ఆరోగ్యశ్రీ ద్వారా చూపించుకుందామంటే దిక్కుకోలేనటువంటి పరిస్థితిలో చాలా హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ మా హాస్పిటల్లో లేదు, మేము మూసిపడేస్తే మాకు బిల్లులు రావట్లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగులకు ఎన్నో బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏవైతే ఆ రోజు చిక్కీలు, చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్స్ కు సంబంధించి ఏవైతే మనం చిక్కీలు ఇస్తామో అంగన్వాడీలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా బకాయి పెట్టిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళలాగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పిన మాట ఏది కూడా తప్పట్లేదు. మేము అధికారంలోకి రావడం కోసం మేము చెప్పింది ఒకటే, వీళ్ళలాగా తప్పుడు హామీలు ఇవ్వలేదు. సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదు, CPS రద్దు చేస్తామని చెప్పలేదు, లేకపోతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదు. మేము చెప్పిందల్లా ఒకటే, సూపర్ 6. మా సూపర్ 6 ప్రకారంగానే మేము ఏదైతే చెప్పిన హామీలు ఉన్నాయో ప్రతి హామీని నెరవేరుస్తా ఉన్నాం.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిసారి ఏవైతే 5 సంతకాలు చేసినా 5 నెరవేర్చాం. డిఎస్సి ఇచ్చాం, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, తర్వాత ఏదైతే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసాం, సూపర్ సిక్స్ లో 1 సెకండ్ తల్లికి వందనం ఈరోజు చేసాం, ఫ్రీ బస్సు ఇచ్చాం. అదే విధంగా ఏదైతే ఇంకా అన్నదాత సుఖీభావ, ఇందాక రైతుల గురించి తెగ బాధపడిపోతున్నాడు సురేష్ గారు. అస్సలు రైతుల జీవితాలని బస్టు పట్టించి రైతుల జీవితాలను నాశనం చేసింది మీరు. ఈ రోజు మేము అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అదే విధంగా ఈ రోజు రైతులు ఎక్కడెక్కడైతే బాధపడుతున్నారో, ఎవరైతే పొగాకు రైతులు, బర్లీ రైతులు, వాళ్ళకి ఏదైతే సబ్సిడీ ఇచ్చాం, మామిడి రైతులకు సబ్సిడీ ఇచ్చాం, ఉల్లి రైతులకు సబ్సిడీ ఇచ్చాం. ఇవన్నీ కనిపించవా సురేష్ గారు? మీకు కనిపించిందల్లా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అక్రమంగా కేసులు పెట్టడం, అక్రమంగా దాడులు చేపించడం, దొంగ కేసులు బనాయించడం, హౌస్ అరెస్టులు చేపించడం, ఎవరిని కూడా బయటికి రానికుండా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నిర్బంధించి దొంగ కేసులు పెట్టి ఈ రోజు కూడా ఎంతో మంది కుటుంబాలను ఏం చేసినటువంటి, అదే విధంగా ఏదైతే కల్తీ లిక్కర్ అమ్మి ఈ రోజు మీ నాయకుడు, అదేవిధంగా మీ కార్యకర్తలు, అదేవిధంగా మీ నాయకులందరూ చేసిన పని వల్ల ఈ రోజు దాదాపు లక్షల మంది హాస్పిటల్ చుట్టూ లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి పరిస్థితి కన్నా మీరు ఒక్కరన్నా ఆలోచించాలి. ఈ రోజు రాష్ట్రంలో ఒకటే చెప్తా ఉన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వైసీపీ అధికార ప్రతినిధులు ఇట్లా స్టూడియోకి వచ్చి ఎన్ని మాట్లాడినా ప్రజలకైతే ఒకటే చాలా క్లియర్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనం నమ్మి 2019లో ఆయన ఏవైతే తప్పుడు హామీలు ఇచ్చాడో ఆ హామీలను నమ్మి ఆయనకు 151 సీట్లు ఇస్తే మనందరినీ కూడా నట్టేట ముంచాడు, మన పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు, మన పిల్లల మొత్తాన్ని మరి ఏ ధైర్యంతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు దేనికి బ్రాండ్ అయ్యా అంటే అలా కాదు, ఒకటి చెప్పండి. ఇన్ని చేస్తే రాఘవేంద్ర గారు క్వశ్చన్ వినండి. ఒకవేళ ఇంత జరుగుంటే ఆయన ఏ ధైర్యంతో మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని ఆయన చెప్తున్నారు? అది మేకపోతే గాంభీర్యం అండి, అంతే. ఇప్పుడు మన కార్తీక్ చెప్పాడు చాలా క్లియర్, కార్తీక్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. పోయి ఏమని అడుగుతారు? అసెంబ్లీకి పోము, మాకేం అధికారం కావాలి, మాకు అసెంబ్లీ ఏది ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలి, లేకపోతే ఇద్దరు గన్మెన్లు కావాలి, కాబట్టి మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించమని అడగాల్సిందే. ఎందుకంటే ఈ రోజు సాక్షాత్ కడపలో మనం మహానాడు చేస్తాం, అదే విధంగా అదే రాయలసీమ జిల్లాలో ఈ రోజు శ్రీశైలం నుంచి వాటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అది చాలా క్లియర్ గా ఈ రోజు ప్రజల్లో ఒక గుండెకి టచ్ అయింది. అది ప్రజలకి ఎప్పుడు అసలు ఇక్కడ కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకొచ్చారంటే ఏదైతే శ్రీశైలం, కర్నూలు, అనంతపురం, కడప, అదేవిధంగా చిత్తూరు జిల్లాలు మొత్తం టచ్ చేస్తూ శ్రీశైలం వాటర్ తీసుకెళ్లామంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు అనేది అయిపోయినట్టే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన పార్టీలో ఉండే సురేష్ లాంటి ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించడానికే ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, 103 థర్డ్ లా చెప్తుంది. ఏం చెప్తుంది? యాక్షన్ కి ఎంత అయితే రియాక్షన్ కావాలో అంతే వస్తుంది, బట్ పాలిటిక్స్ లో డబుల్ అనేది వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేసిన ప్రతిదీ కూడా రివర్స్ అయిపోయి మీరు 11 పడిపోయారు. భవిష్యత్తులో 1కు పడిపోకుండా మీరు ఇప్పటికైనా మీ మాట తీరు మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, ప్రజా సమస్యలు. రాఘవేంద్ర గారు సమయం లేదు, ఒక్క నిమిషం. సురేష్ గారు, ఒకవేళ అనర్హత వేటు వేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు?